నమస్తే, వెల్కమ్ టు హాయ్ యోగా. ఈరోజు ప్రాణాయామం చేసుకుందండి. ప్రాణాయామం చేసుకున్న చక్కగా ప్రాణాయామంలో ఫస్ట్ కపాలభాతి చేద్దామండి. కపాలభాతి ఎలా చేస్తాం? చక్కగా మ్యాట్ వేసుకుందామండి. మ్యాట్ వేసుకొని చూడండి, సుఖాసన, వజ్రాసన, పద్మాసన ఆసనం చేయలేని వాళ్ళు చక్కగా ఇలా కూర్చొని కూడా ప్రాణాయామం చేసుకోవచ్చండి. ఇలా కుర్చీలో కూర్చుంటూ ప్రాణాయామం చేసుకోవచ్చండి. లేదు కూర్చోగలమన్న వాళ్ళు చక్కగా సుఖాసన అయినా, వజ్రాసన అయినా, పద్మాసన ఏ ఆసనంలో కూర్చొని ప్రాణాయామం చేసుకోవచ్చండి. కపాలభాతి ఎవరు చేయకూడదంటే స్టంట్స్ వేసిన, హార్ట్ సర్జరీస్ అయినా కూడా వాళ్ళు కపాలభాతి చేయకూడదండి. కపాలభాతి చేసిన వల్ల మనకి నాసిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. డస్ట్ అలర్జీస్, నాసిక్ కంప్లైంట్స్, ఈ టైప్ కంప్లైంట్స్ ఏవి కూడా మనకి కపాలభాతి చేసిన వల్ల మనకి ఉండవండి. కపాలభాతి చేసే విధానం చక్కగా సుఖాసనం వేసుకుంటూ, అడెం చేతితో చిన్న ముద్ర తీసుకుంటూ, కుడి చేతితో నాసిక ముద్ర తీసుకుంటూ, కుడి నాసికని కుడి చేతి బొటన వేలుతో చక్కగా మూసుకుంటూ ఫస్ట్ ఇన్హేల్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అన్ని ఎక్సేల్స్ రావాలండి. అలా ఓన్లీ ఎక్సేల్ చేయాలండి. ఎక్సేల్కి గ్యాప్లోని ఇన్హేల్ అవుతుండాలండి. ఓకేనండి. అండ్ ఎడమ నాసిక ఒకసారి, కుడి నాసిక ఒకసారి చేసుకుంటూ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కపాలభాతి ఎలా చేస్తామంటే చక్కగా ఇలా కుడి నాసికని కుడి చేతి బొటన వేలుతో చక్కగా మూసుకుంటూ, అలా చక్కగా ఒక 15-20 రౌండ్స్ అలా వచ్చేటట్టు చేసుకోవాలండి. దీన్ని 3-4 సెట్స్ చేసుకోవాలండి. చక్కగా చేసుకున్న నాసికలో ఎటువంటి చెత్త చెదారం కూడా బయటకు వచ్చేస్తుంది. సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్ 2 చేతులు చిన్న ముద్ర తీసుకోవాలి. నడుము మెడ నిటారుగా పెట్టుకోవాలండి. పెట్టుకుంటూ బోత్ నాసిక ద్వారా ఓన్లీ ఎక్సేల్. ఇలా ఈ ఒక 3 రౌండ్స్ వచ్చేటట్టు ప్రతి ఎక్సేల్ కూడా మన పొట్టని అలా చేసిన వాళ్ళు మనకి పొట్ట కూడా చక్కగా మీకు తగ్గుతుందండి. ఇలా చేస్తున్న వాళ్ళు మనకి ఎటువంటి నాసిక్ కంప్లైంట్ ఉన్నా కూడా మనకి చక్కగా హ్యాపీగా మనకి ఫ్రీగా నాసిక్ కంప్లైంట్ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉంటుందండి. ఇలా చేసుకోండి. కపాలభాతి ఇలా చేసుకుంటే చక్కటి మీకు ప్రాణాయామం చక్కగా ఉంటుందండి. ఓకేనండి. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి.